ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళంతా నాయకులా? లేక గెలిచిన వాళ్ళు నాయకులా? అంటే ప్రజాస్వామ్యంలో లౌకికవాదం అంటే తప్పించుకోకుండా సమస్య వచ్చినప్పుడు పోరాడిన వాడే నిజమైన నాయకుడు. ప్రస్తుతం రామరాజ్య స్థాపనకై నిలబడ్డ ఆధునిక రాముడే మన రఘురామకృష్ణంరాజు. మొదట్లో రఘురామకృష్ణంరాజును దూరం నుంచి చూసిన వారు ఆయనకు కొంచెం పొగరు, ఇంకొంచెం తెక్క అనుకునేవారు. అందుకే ఢిల్లీ నుండి గల్లీకి అంటే ఉండి నియోజకవర్గానికి వచ్చారని మరికొందరు అన్నారు. ఆయన ఎక్కడున్నా లెక్క సరిచేసేస్తారు. చూస్తూ ఊరుకోరు. ఆ తెక్కకు ఉన్న లెక్కేంటో కొత్త చట్టాల పేరుతో సామాన్యులు పడే ఇబ్బంది, ఇళ్ల మధ్యలో వెలసిన వందలాది దేవుళ్ళ మందిరాల గురించి, వాటి అనర్థాల గురించి ఏ నాయకుడు స్పందించిన తీరులో కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడి, రామాలయ నిర్మాణానికి సంబంధించి ఆకివీటిలో జరిగిన ప్రెస్ మీట్లో చాలా చక్కగా వివరించారు. ఈ సందర్భంగా రామునిపై ఉన్న భక్తి, న్యాయం జరగాల్సిన చోట కావలసిన యుక్తి, తన వారికి అండగా ఉండే అనురక్తి, ఓటు రాజకీయాలపై విరక్తి, ఆశాంతో నిర్భయంగా నిర్మోహమాటంగా 1000 ప్రశ్నలకు ఒకటే రామబాణం అన్నట్టు రఘురామ ప్రసంగం కొనసాగింది. ఒక హిందూ దేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో రాములోరి మెడలో పూలమాల తీసిన మరుక్షణమే కోట్లాది రామభక్తులు నిద్రాహారాలు మాని న్యాయం కోసం ఆ రాముణ్ణి వేడుకున్నారు. ఈ ప్రక్రియ బయట ప్రపంచానికి తెలియడానికి కొంచెం ఆలస్యం అయ్యింది గాని దండ తీసిన మరుక్షణమే రామాలయ నిర్మాణానికి బీజం పడింది. రామ భక్తులపై దాడి చేసిన నిమిషాల్లోనే లక్షల్లో విరాళాల వెలువ మొదలైంది. రక్తం చిందిన చోటే పసుపు కుంకుమలతో మేళ తాళాలతో అనంతకోటి దేవతల ఆశీర్వాదాలతో రామాలయ నిర్మాణానికి ముహూర్తం ఖరారైపోయింది. ఇది కేవలం ఒక ఆలయ నిర్మాణం కాదు, ధర్మానికి దక్కిన విజయం. జై శ్రీరామ్.